హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడైతే మనం కర్నూలుకి వచ్చాము. కర్నూలులో అయితే ఇక్కడ బెలూమ్ కేవ్స్ అని ఒకటి ఉంది. బెలూమ్ కేవ్స్లో లైక్ ఏమేమి ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. మంచిమూలు బాయ్స్ పోయా ఇది వెళ్ళేటప్పుడు లెక్కెత్తుంది, వచ్చేటప్పుడు ఎంతమంది ఉన్నారు లెక్కెత్తుంది. చల్లగా ఉంది కదా లోపల. ఎంత చల్లగా ఉంది. ఏం ఆడతారా చెప్పే. నీళ్ళుంటే చల్లగా ఉంటుంది. ఇవన్నీ నీళ్ళు వచ్చేస్తాయా? చల్లగా వచ్చినాయి. బెంచెస్ హియర్. ఏదిరా మళ్ళీ ఎటు పోవాలి ఇప్పుడు? ఇట్లా లొకేషన్ షేర్ చేసుకోండి. హిస్టారికల్ ఫ్యాక్ట్స్. ఇంద్రా లైట్. గాయస్, we have entered into the caves. చూసుకోవచ్చు, చాలా చీకటిగా ఉంది, చల్లగా ఉంది ఇక్కడ. మనతో అయితే ఇక్కడ మా ఫ్రెండ్ సన్నీ ఉన్నాడు. హాయ్ చెప్పేసే సన్నీ.
హాయ్ గాయస్, ఇప్పుడైతే మనము యాగంటికి వచ్చాము. యాగంటిలో స్నానంకి ఉన్నాము. సో ఇక్కడ ఏమున్నాయో ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో అక్కడ స్టెప్స్ కనబడుతున్నాయి కదా, ఆ స్టెప్స్ దగ్గర ఎక్కేస్తే మన లోపలికి లైక్ వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట. సో ఫస్ట్ అయితే దర్శనం చేసుకుని నెక్స్ట్ మనం అక్కడికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ యాగంటిలో మనం దర్శనం చేసుకునే స్వామి వచ్చేసి మనము శివుడు అనమాట. ఇక్కడ లింగం ఉంటుంది. సో శివలింగం దర్శనం చేసుకుని సో మిగతా అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ గాయస్, ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ దర్శనానికి అయితే లైక్ 10 రూపీస్ తీసుకుంటారు పర్ హెడ్. స్పెషల్ దర్శనం అయితే 70 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. సో గాయస్, దర్శనం అయితే బాగా జరిగింది. సో దర్శనం అయిపోయాక కొంచెం సైడ్కి వస్తే ఇక్కడ కొంచెం వాటర్ ఇక్కడ వస్తుంది అనమాట. వాటర్లో ఇక్కడ మొత్తం చేపలు ఉన్నాయి. సో ఇదంతా ఎక్స్ప్లోర్ చేసుకుని నెక్స్ట్ మనం మహానంది దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో గాయస్, మనం ఇప్పుడైతే నంది దగ్గరికి వచ్చేసాము. సో ఏంటంటే ఇక్కడ చెప్పేవాళ్ళు ఏంటంటే లైక్ 400 years ఆర్ 4,000 years క్రితం ఏంటంటే ఇది నంది 20 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, నంది అయితే చాలా పెద్దగా ఉంది. సో అప్పట్లో అయితే చిన్నగా ఉండేది, అయితే ప్రదక్షిణాలు చేసేందుకు కొంచెం వీలుగా ఉండేది. ఇప్పుడైతే ప్రదక్షిణాలు చేయడానికి కూడా చాలా కష్టమవుతుందని చెప్తున్నారు. చాలా బాగుంది నంది అయితే. సో ఇక్కడైతే నేను ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుని మనమైతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోదాం. సో గైస్, అక్కడ చూస్తారు కదా, ఎప్పుడైతే అక్కడికి వెళ్తాము అక్కడైతే వెంకటేశ్వర స్వామి ఉంటారు. సో వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా బాగా అయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.